హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్. సో ఈ రోజు మనం స్టోరీస్ ఆఫ్ హనుమాన్ అండ్ గుంటూరు కారం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అంటే ఏం లేదండి, వ్యాలంటైన్స్ డే పేరు చెప్పుకుని అసాంఘిక కార్యక్రమాలు చేసే కొంతమందిని బజరంగ్ దళ్ టీం ఎలా అయితే అడ్డుకుంటుందో, యూట్యూబ్ లో వ్యూస్ కోసం కొంతమంది ఫేక్ స్టోరీస్ చెప్పే వాళ్ళని ఎస్కేఆర్ కౌంటర్స్ కూడా అలాగే అడ్డుకుంటది. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ లో ఒక చిన్న క్రియేటర్ని. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ మాట్లాడుకునేది సినీ పండిట్ అనే ఛానల్ గురించి. యాక్చువల్ గా సూర్యుడి నుంచి వచ్చే సన్లైట్ అనేది భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్ల టైం తీసుకుంటది. అవును, ఇంకా అది నయమే, సూర్యుడు వచ్చిన తర్వాత యాక్షన్ అనేది జరుగుద్ది. కానీ వీడేంటంటే ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే, అది కూడా 1 year బ్యాక్ ఆ మూవీ యొక్క ఫుల్ స్టోరీ చెప్పేస్తాడు. స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మూవీ టీజర్ చాలా లేట్ గా రిలీజ్ చేశారు, కానీ ఇంతకు ముందే టీజర్ రిలీజ్ చేయక ముందే చాలా క్రితం నుంచే ఈ మూవీలో చేస్తున్న ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మూవీ టీం అయితే ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు వింటున్న స్టోరీ హనుమాన్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందులోని షార్ట్లు చూసి చెప్తున్నాడు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఆ ఫస్ట్ లుక్స్ లో ఈ మూవీ హీరో తేజ సజ్జా హనుమంత్ అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు, అలాగే వరలక్ష్మి శరత్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు. తన క్యారెక్టర్ పేరు అంజనమ్మ. అరే తన పేరు అంజనమ్మ కాదురా, అంజమ్మ. అయినా ఇంత కొత్త బతుకం ఏంట్రా? గూగుల్లోకి వెళ్ళి కొట్టిన క్యారెక్టర్ నేమ్ ఏంటో తెలుస్తుంది కదా. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? ఆ ఫోన్లో ఏదో టంగ్ స్లిప్ అయ్యేలా మాట్లాడాడు, వదిలేద్దాంలే అనుకుంటే ఇలా మాట్లాడడం వీడికి ఫస్ట్ టైం కాదు మామ. ఇది వరకు సలార్ మూవీ విషయంలో కూడా నోటికి ఏదో వస్తుంది వాగేశాడు. సలార్ 2 స్టోరీ కూడా చెప్పేశాడు, KGF స్టోరీ కూడా చెప్పేశాడు. అక్కడ దాకా ఎందుకు, నాగ చైతన్య నటించిన తండేల్ మూవీకి రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, బట్ వీడి స్టోరీ చెప్పేశాడు. గ్రేట్ అండి. యాక్చువల్ గా అందరూ స్క్రిప్ట్లు పెన్నుతో రాస్తే వీడు మాత్రం లవడతో రాస్తాడనమాట. అందుకే సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఒరిజినల్ స్టోరీ మామూలుగా ఉంటే వీడు చెప్పిన స్టోరీ మాత్రం మడ్డలాగా ఉంటది. మరి లేకపోతే ఇన్నాళ్ళు స్టోరీలు మాత్రమే చెప్తున్నాం అనుకున్నా, కానీ వీడు టైం ట్రావెల్ చేసి పుష్ప 2 మూవీకి రివ్యూ కూడా ఇచ్చాడు మావా. ఏమిటండి మీరు మాట్లాడేది? పుష్ప 2 ది రూల్ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి 1-2 లడ్డూస్ ఏంటి, ఒక లడ్డూ బాక్స్ మొత్తం ఇవ్వచ్చు. పుష్ప 2 రివ్యూ. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా ఉందనేది ఒక ముక్కలో చెప్పాలంటే 2000 కోట్ల సినిమా భయ్యా ఇది. అందులో డౌటే లేదు, సినిమా అయితే ఒక రేంజ్ లో ఉంది. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే పండుగ అని చెప్పచ్చు. ఒక్కో సీను, ఒక్కో డైలాగు, ఒక్కో పాట, అయ్యా బాబు. ఓరి నీ వంకర కొత్తంగా జనాలు నిర్రోళ్ళని కాదురా, పిచ్చోళ్ళని చేస్తున్నావురా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? యాక్చువల్ గా పిచ్చి హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇంకొంతమంది పేషెంట్స్ పిచ్చి కథలు చెప్తా ఉంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కథలు చాలా బాగుంటాయి అనిపిస్తుంది. ఒక డీకోడింగ్ అనో లేకపోతే ఇది నేను ప్రెడిక్ట్ చేసి చెప్తున్న స్టోరీ అనో ఇలా చెప్పడం కాదు, డైరెక్ట్ గా ఫ్యూచర్ లో వచ్చే సినిమాకి ఇప్పుడే రివ్యూ ఇవ్వటం. అరే బాబు, పొరపాటు నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ తెలిసావనుకో. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. సరే మామ, ఇప్పుడు మనం హనుమాన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ హనుమాన్ మూవీ మొత్తం కూడా అంజనాద్రి అనే ఒక ఫిక్షన్ ఊరు అయితే జరుగుతుంది. ఆ ఊరు ఒక పల్లెటూరు. ఆ ఊరు పక్కన ఒక పెద్ద అడవి అయితే ఉంటుంది. సో అడవికి రావడానికి సంబంధం ఉంటుంది, ఎస్పెషల్ ఆంజనేయ స్వామికి. హనుమాన్ మూవీ చూసాను మామ. యాక్చువల్ గా విలేజ్ పక్కన అడవే కాదు, ఒక నది కూడా ఉంది. వీడు చెప్పినటువంటి ఆ రామాయణం లింక్ కూడా నది లోపల ఉంది. కానీ వీడు ఎంటైర్ వీడియోలో ఎక్కడా కూడా ఆ నది గురించి మాట్లాడలా. ఈ హీరోయిన్ అమృత అయ్యర్ని వేరే ఎవరో వింత రకాల జంతువులు అయితే తరుముతున్నాయి. అరే బాబు, వాళ్ళు కూడా మనుషులేరా, కాకపోతే ఫేస్ కి మాస్కులు పెట్టుకున్నారు అంతే. మినిమం రీసెర్చ్ కూడా లేకుండా టైటిల్లో డీకోడింగ్ లో, బ్రేక్ డౌన్ లో, ఫుల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ లో ఎందుకు మమ్మల్ని సావదింగుతావు? ఈ నీచుడు చేసే కాంటెంట్ ఎంత నీచంగా ఉంటుందో ఒక నీచమైన ఎగ్జాంపుల్ తో చెప్తాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. వీడు చేసే వీడియోలు ఎలా ఉంటాయంటే, బాత్రూమ్ లో పని ముగించుకున్న తర్వాత ఫ్లష్ కొట్టిన తర్వాత ఇంకొంచెం మిగిలిపోద్ది కదా. అరే నేను మీకు గుర్తొచ్చిన దాని గురించి మాట్లాడట్లేదురా, బ్యాక్ సైడ్ వాటర్ బాక్స్ లో మిగిలిపోయిన వాటర్ లెవెల్ గురించి మాట్లాడుతున్నా. ఓహో, వీడు కూడా వాటర్ లాంటోడే, కాకపోతే ఛానల్లో అలాంటి షిట్లు వదులుతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హనుమాన్ పార్ట్ 2 అంటే జై హనుమాన్ సినిమా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎవరంటే కలి అనమాట. సో కలి అంటే మనకి కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నాం. సో ఈ కలియుగంలో కొంతమంది చిరంజీవులు అందరూ కలిసి కలితో పోరాడతారని చెప్పేసి ఒక మైథాలజీ స్టోరీ ఉంది భయ్య. సో ఆ స్టోరీని కనెక్ట్ చేసుకుంటూ మన ప్రశాంత్ వర్మ ఈ సినిమాలన్నీ తీసుకుంటూ అయితే వస్తున్నాడు అనమాట. మీరు సరిగ్గా ఇక్కడ హనుమాన్ స్టోరీకే దిక్కులేదంటే మళ్ళీ హనుమాన్ 2 కూడా స్టోరీ చెప్పాడు. ఇప్పటి వరకు నువ్వు హీరోస్ మీద చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకున్నారేమో, కానీ ఈసారి పురాణాల్లో ఫింగర్ పెడుతున్నావు. ఈసారి బజరంగ్ దళకు దొరికావనుకో, సుడుకొద్దురోడికి వడగలు వాడనట్టు తొడల్లో పెట్టి తొక్కేస్తారు. ఇంతేకాదు మామ, వీడు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఛానల్ పెట్టాడో తెలుసా? ఇదిగో ఈ పూక్ ఆఫీసర్ ని చూసానమాట. ఏంటి అర్థం కాలేదా? నేను క్లియర్ గా చెప్తాను వినండి. యాక్చువల్లీ ఈ బొగ్గడి ఫేక్ గడ్ మీద ఒక వీడియో చేశాడు. ఏదో తాజ్ మహల్ మీద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నట్టు, లేదా చార్మినార్ మీద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నట్టు, వీడి మీద టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని ఒక వీడియో చేశాడు. ఆ వీడియో కింద వచ్చిన కమెంట్లు కూడా వద్దు, జస్ట్ కమ్యూనిటీ పోస్ట్ లో వచ్చిన కమెంట్లు చదువుతాం. చూడాలని ఉందే.
ఇంకోసారి ఇలాంటి పోస్టులు పెడితే బ్యాండ్ బాజా భారత్. ఆల్ రాంగ్ ఇన్ఫర్మేషన్, వేస్ట్ గాడు. నువ్వు రావంటూరా పిచ్చి డాష్ గా ఫేక్ యూట్యూబర్ కి సపోర్ట్ గా ఇంకో ఫేక్ యూట్యూబర్. చూసారా వాడు సబ్స్క్రైబర్స్ వాడిని ఎలా చేసుకుంటున్నారు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అంటే 10లో ఒక్క కమెంట్ అన్న పాజిటివ్ గా ఉండాలి కదా, ఒక్కటి కూడా లేదంటే వీడు చెప్పే సొలి కంటెంట్ వల్ల ఎంతమంది ఇరిటేట్ అవుతున్నారో ఆలోచించండి. మరి ఇంకా అదే వీడి గురించి చాలు గానీ ఇంకా పూక్ ఆఫీసర్ గురించి మొదలు పెడదాం. రావణ్ ఫర్ యూ. వీడి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎవడైనా కొత్తగా రోస్టింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ రోస్ట్ వీడియో వీడి మీదే దింపుతాడు. ఇంకా మీరే అర్థం చేసుకోండి వీడి ఎంత పెద్ద సొల్లుగాడు. 3 reasons why గుంటూరు కారం మూవీ ఇస్ వర్స్ట్. అయితే మండిపోతున్నారు. నిజంగా నాకు మహేష్ బాబు గారి ఛాన్స్ నచ్చేది ఏంటి అంటే, సినిమా బాగుంది అనుకోండి వాళ్ళు ఎంత చెప్తారంటే అంత చెప్తారు. సినిమా దరిద్రం ఉంది అనుకోండి నిజంగా మహేష్ బాబు గారినైనా డైరెక్టర్ అయినా పచ్చిగా చెప్తారు. బెనిఫిట్ షోకి వచ్చి చాలా మంది ధైర్యంగా సినిమా బాగలేదు అని చెప్తున్నారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. గుంటూరు కారం అధ్వానంగా ఉండడానికి 3 రీజన్స్ చెప్తానని చెప్పి పబ్లిక్ టాక్ రివ్యూ గురించి ఫ్యాన్ వార్స్ గురించి మాట్లాడతావేంట్రా? మూవీ రివ్యూ అని చెప్పి స్టోరీ చెప్పేస్తావు, ఇంకో వీడియోలోనేమో సినిమా వర్స్ట్ అని చెప్తావు, దాని తర్వాత వీడియోలో మాత్రం 100 కోట్లు కలెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ బొమ్మ అంటావు. అరే అసలు ఏం చదువుకున్నావురా బాబు నువ్వు? ఎంబీఏ చేసిన. ఎంబీఏ పోన్లేరా బాబు, మీ కాలేజ్ పేరు మాత్రం చెప్పక ఆల్ పరుగు పోద్ది. ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబర్ నాకు ఈ విధంగా కామెంట్ చేసింది అనమాట, మన దేవుడు హనుమాన్ మూవీతో ఉంటాడా లేదా గుంటూరు కారం మూవీతో ఉంటాడా అంటే మహేష్ బాబుతో ఉంటాడా అని చెప్పి నాకైతే ఒక కామెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా దేవుడు ఖచ్చితంగా మహేష్ బాబుతోనే ఉంటాడు. దేవుడు ఎవరితో ఉంటాడు అనేది కొంచెం సేపు పక్కన పెడితే అసలు దేవుడు ఎవరితో ఉంటాడని ఫ్యాన్ వార్లు పెట్టడం ఏంటంటే పిచ్చపూక. కారం ఫస్ట్ రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. నేను కూడా నెగిటివ్ టాక్ ఇచ్చిన, సినిమా బాగాలేదన్నారు, ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు, తమన్నైనా గురూజీనైనా ఏకేశారు. కానీ ఇప్పుడు కలెక్షన్స్ మాట్లాడుతాను అనమాట. నిజంగా సినిమా ఫ్లాప్ టాక్ తోనే 100 కోట్లు పడుతుంది. మరి ఇప్పుడు అర్థమవుతుంది కదా దేవుడు ఎవరు ఎద్దు ఉన్నాడు అనేటటువంటి. నేను కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చాను ఫ్రెండ్స్, కాకపోతే ఇప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి నేను పాజిటివ్ రివ్యూ ఇస్తున్నాను ఫ్రెండ్స్. అయినా కలెక్షన్స్ చూసి ఒపీనియన్ చేంజ్ చేసుకోవడం ఏంట్రా? ఈ దెబ్బతో నీ సబ్స్క్రైబర్లందరినీ ఎర్రిపుకులు చేసినట్టేగా. ఓ సారీ, ఆల్రెడీ వాళ్ళు కొండెర్రిపుకులు కదా. హనుమాన్ మూవీతో దేవుడు ఉన్నాడా బ్రో అంటే, ఆయన పేరు వాడుకొని వీళ్ళు సంపాదించుకోవాలని చూస్తున్నారు. అంటే ఆయన పేరు వాడుకొని వీళ్ళు సంపాదించుకోవాలని చూస్తున్నారు. నేనైతే ఖచ్చితంగా చెప్పాలి, కానీ మన మహేష్ బాబు గారు దేవుడి పేరు వాడుకోవట్లా. ఆయనే ఒక దేవుడు లాగా పసిపిల్లగా రక్షిస్తాను కాబట్టి దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా మహేష్ బాబు గారితో ఉంటాడు. అమ్మో ఎన్ని అబద్ధాలు. హనుమాన్ మూవీ రివ్యూ ఇచ్చినప్పుడు సినిమా చాలా బాగుంది అందుకే కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పి 5-6 వీడియోలు కూడా చేసావు కదరా. ఇప్పుడేమో దేవుడి పేరు చెప్పుకుని సంపాదిస్తున్నారంట వెంటనే పాత రోజులు కడుక్కుని తొడుక్కునేవాడు. ఇలా మాట్లాడకూడదు. ఇంతే కాదు మామ, ఈ ఎర్రిపుగ్గడు మిస్లీడింగ్ చేయడంలో ఎంబీఏ చేశాడు. ఏంటి బాబా అన్న? ఓ సారీ రావణ్ బ్రో, ఇద్దరిది సేమ్ కంటెంట్ అవడంలో కన్ఫ్యూజ్ అయ్యాను. దట్ గై ఈస్ వరస్ట్ యార్. ఎరా షెడ్ గా నువ్వు ఇంకా ఈ ఫ్యాన్ వార్ వీడియోలు ఆపలేదేంట్రా? మామ ఆల్రెడీ వీడి మీద వీడియో చేశాను, పార్ట్ 2 కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో షెడ్ లో షిట్ అని కమెంట్ చేయండి. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు ముగ్గుళ్ళగా? గుంటూరు కారం ట్రైలర్ లో మహేష్ బాబు రమణ్ గాడు అంటే వీడు మాత్రం రావణ్ గాడు అని చెప్పి మిస్లీడ్ చేయడం స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి. నా పేరైనా మన ఛానల్ పేరైనా గుంటూరు కారం మూవీలో ట్రైలర్ లో పెట్టుకొని ప్రోత్సహిస్తున్నది కొంతమంది హేటర్స్ వచ్చి అది రమణగాడు కాదు బ్రో రమణగాడు అంటారు అనమాట. వాళ్ళ మాట్లాడి నమ్మతో నిజంగానే మన లైఫ్ ఒక మిరాకిల్ ఫ్రెండ్స్. ఇంతమంది హేట్ చేస్తున్నప్పటికీ మీ ప్రేమ వల్ల ఇంతసేపు నిలబడి. ఓరిని సొట్టబొద్దలు దెంగ, చెవులో తెల్లగుర్రం తైలం ఏమన్నా పోసుకున్నావా? అక్కడ క్లియర్ గా రమణగాడు అన్నాడన్న విషయం నీకు కూడా తెలుసు, కానీ మళ్ళీ లైఫ్ ఓ మిరాకిల్ థ్యాంక్ యూ అంటూ ఒక లంగా వీడియో చేయటం. మన లైఫ్ మిరాకిల్. ఈ విధంగానే మీదే కూడా మిరాకిల్ గా మారాలని చెప్పి ఒక పంచేరా థ్యాంక్ యూ చెప్పిన చేత్తో సినీ పండిట్ గారికి హ్యాండ్ జాబ్ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. Naughty America. సలార్ 2లో అఖిల్ మాస్ ట్విస్ట్. సలార్ మూవీ హిట్ అవడంతో వాళ్ళ సక్సెస్ పార్టీ అనేది ఒకటి చేసుకున్నారు, దానికి గాను అఖిల్ కూడా అక్కడికి అటెండ్ అయ్యాడు. ఇంతే మామ జరిగింది. కానీ లంగాగాడు ఏం చెప్పాడో తెలుసా? హీరోనైతే వాళ్ళు పిలవరు కదా, తను ఎందుకు వచ్చాడు అనేటటువంటి డౌట్లు అయితే అందరి క్వశ్చన్ మార్కులు అనమాట. పార్ట్ 2లో ఖచ్చితంగా అఖిల్ ఉంటాడు శౌర్యాంగ పరమలో అనేటటువంటి మాటలు వినపడుతున్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకోటి ఏంటంటే మన ఎన్టీఆర్ 31 మన ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి 31 సినిమాలో అఖిల్ గారి కూడా ఒక చిన్న పాత్ర ఉంది. అందుకే బాబు నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు, నువ్వు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. అది కాక కేజీఎఫ్ సినిమా 3 ఏదైతే ఉందో దీంట్లో అజయ్ గారికి ఒక మంచి రోల్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పరా. నోటికి ఏదొస్తే చెప్పు, అన్ని మూవీస్ కవర్ చేసినట్టున్నావు, ఉగ్రం మూవీ మర్చిపోయావే. ఇంత చెత్తవాగుడు వాగి చివర్లో ఏమన్నాడో తెలుసా మామ? మీద ఈ కేజీఎఫ్ కి మన అఖిల్ గారికి లింక్ ఉంది, సలార్ 2 కి మన అఖిల్ ఏదో లింక్ ఉంది, ఖచ్చితంగా సలార్ 2 అఖిల్ వస్తాడు అనేటటువంటి థంబ్నెయిల్స్ పెట్టడం అయినా అనేటటువంటి వీడియోలు అయితే బాగా దర్శనం వస్తే. ఫేక్ థంబ్నెయిల్ గురించి ఈ ఫేక్ గాడే మాట్లాడాలి.
గ్రాఫిక్స్ బాగా లేదా పచ్చిగా ట్రోల్స్. అరే నిజంగా గ్రాఫిక్స్ బాగున్నాయో లేదో నీ వెర్షన్ గానీ నీ ఒపీనియన్ తో గానీ చెప్పు. ఓకే అంతేగాని రాజాసాబ్ వర్సెస్ కల్కి ఫస్ట్ లుక్ పోస్టర్ ట్రోల్ అని చెప్పి ఫ్యాన్ వార్లు క్రియేట్ చేయకు. ఇంతకు ముందేగా రాజాసాబ్ ఫస్ట్ లుక్ బాగుందని వీడియో చేసావు. ఇన్నాళ్ళు సలార్ వర్సెస్ డంకి, ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్ ఇలాంటి వీడియోలే చేసావు అనుకున్నాను. ఈసారి ఏకంగా ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ చేసేసావా? ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మనోడికి ప్రభాస్ మీద వీడియోలు చేయాలంటే వయాగ్రా వేసుకున్న ముసలోడు లేక లంగాలోని లబ్బర్ బొమ్మ జయ్యని లేస్తుంది అనమాట. లేదంటే సినీ పండిట్ గాని పిలిచి బ్లౌ జాబ్ చేసుకో. అంతేగాని యూట్యూబ్ లో ఇలాంటి ఎర్రిపుకు వీడియోలు పెట్టకరా ఎర్రిప్పు. ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ గ్రోత్ ఎలా తెచ్చుకోవాలని కొన్ని మంచి టెక్ వీడియోస్ చూసి నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అదేం అవసరంలా. నీలాగా సొల్లు వీడియోస్ చేసుకుంటే వెళ్తే చాలు, రీచ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందని అర్థమైపోయి సొల్లు వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు కొంతమంది. సైన్యాన్ని ఆ ఊరికి పంపిస్తాడు. అది చూసిన ఒక వ్యక్తి ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్తాడు, ఇలా ఎవరు మన ఊరు లోపలికి వస్తున్నారని. కానీ తన మాట ఎవ్వరూ నమ్మరు. అక్కడే హనుమంతు గుడిలో ఉంటాడు. 20-30 మందిని వెళ్ళడం చూస్తాడు. హనుమంతు కూడా ఏదో అసంభవం జరగబోతుంది అనుకుంటాడు. హనుమంతు పరిగెత్తుకుంటూ తన గురు దగ్గరికి వెళ్తాడు. గురుజీ ఏం జరుగుతుంది అసలు? ఇదంతా రాత్రి తిన్న కూరలో ములక్కాయ గొద్దులో కాకుండా గొంతులు ఇరుక్కుపోవాల్సిందిరా. అప్పుడు మాకు హనుమంతుడికి ఇలాంటి చెత్త కథలు వినాల్సిన బాధ తప్పేది. సర్పంచ్ కూతురు మీనాక్షికి హనుమంతు అంటే చాలా ఇష్టం. తనని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ హనుమంతుకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. హనుమంతు వాళ్ళ అమ్మ అంజనమ్మ అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్. హనుమంతుకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ అడుగుతుంది, నువ్వు మీనాక్షిని పెళ్లి చేసుకోవాలి, తన మన ఊరు సర్పంచ్ కూతురు, తను నువ్వు పెళ్లి చేసుకుంటే మనకు కూడా విలువ పెరుగుతుంది. దానికి హనుమంతు నేను ఆలోచించి చెప్తా అమ్మా అంటాడు. మళ్ళీ సినిమాలో హీరో ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు హీరోయిన్ ని. నువ్వు ఏకంగా అసలు హీరోకి పెళ్లి అంటేనే ఇష్టం లేదు అంటున్నావు. ఒరే తన పేరు అంజనమ్మ కాదురా అంజమ్మ. హీరోకి అక్క అవుతుంది, అమ్మ కాదు. అండ్ ఇంకోటి తనేమి ప్రెసిడెంట్ కూతురిని పెళ్లి చేసుకో మనకి విలువ పెరుగుద్ది అని అసలు ప్రెజర్ చేయదు. ఇంతే మామ వెళ్ళాలంటే సొల్లి కథలు ఎందుకు చెప్తారంటే అడ్డంగా వ్యూస్ రీచ్ దెంగేయడానికి. మొన్నటి వరకు రావణ్ ఫర్ యూ ఒకడే అనుకున్నాను. ఆ తర్వాత సినీ పండిట్ వచ్చాడు. ఇప్పుడు పేరెందుకు గానీ కొత్త రకం వైరస్ తో ఈడొచ్చాడు. ఇలానే వదిలేస్తే ఇంకా వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సొల్లు కథలు చెప్పే వీడియోలు కనపడినప్పుడు మీరు కూడా క్వశ్చన్ చేయండి. అప్పుడు కొత్త మూసుకు కూర్చుంటారు. లేదనుకోండి ఇలా గొద్దరేగబలిసిన వీడియోలు పెడుతూనే ఉంటారు. తొండ ముదిరి ఊసర వెళ్ళైంది అన్నట్టు ఈ రావణ్ ఫర్ యూ గాడు కూడా ముదిరి వేణుస్వామి లాగా ప్రెడిక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు భయ్య. నా టంగు అంత స్ట్రాంగ్ అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సో మీరు అందరూ అడుగుతున్నారు చెప్తున్నాను, ఈసారి నా టంగు మాట కానీ నిజంగా అయిపోలేదు అనేటువంటిది ఈ యొక్క మాటతో తెలియదు అనమాట. మా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతారు, అందులో అయితే డౌట్ లేదు. సెకండ్ వచ్చేసి మోడీ గారు కూడా ఖచ్చితంగా తీయండి. ఈ రెండింటిలో కానీ కొద్దిగా అడ్డు జరిగింది అనుకోండి, మీరు చెప్పేటువంటి కామెంట్ అయినా మీరు చెప్పిందని నేను చేస్తా. నా టంగుకి అంత పౌరులు అని చెప్పి నేను ఒప్పుకుంటా. మరి మీరు ఒప్పుకుంటా అంటే ఇప్పుడు జగన్ గెలిస్తే వేరే పార్టీ వాళ్ళు వచ్చి నీ గొద్ద పగలు దింగుతారు. లేదు ఒకవేళ జగన్ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీ గొద్ద పేలేస్తారు. నువ్వేదో యుగ పురుషుడు అని నిరూపించుకోవడం కోసం పొలిటికల్ లీడర్స్ ఎందుకు లాగుతారో లంగాగా. ఈ రెండింటిలో కానీ కొద్దిగా అడ్డు జరిగింది అనుకోండి, మీరు చెప్పేటువంటి కామెంట్ అయినా మీరు చెప్పిందని నేను చేస్తా. నా టంగుకి అంత పౌరులు అని చెప్పి నేను ఒప్పుకుంటా. మరి మీరు ఒప్పుకుంటా. అరే ఏం మాట్లాడుతున్నావు రా? వీడికి యూట్యూబ్ లో ఏదో ఒక లొల్లి కావాలనుకుంటా. దీన్ని సైనాటిక్ కొంజల్ హార్ట్ డిసీజ్ విత్ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. కంగారు పడుకో, దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీనే. ఇప్పుడు 69 పొజిషన్ ఉంటది కదా, దాంట్లో 6 తీసి 9 పొజిషన్ వేసుకుంటామే. అంటే నీది నువ్వే ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ. అలాగే 1K కమెంట్స్ పెట్టండి మామ. ఏదో ఒక కమెంట్ పెట్టండి మామ. అసలు ఏమీ గుర్తు రాకపోతే మనం వాడికి ట్రీట్మెంట్ చేసిన 9 నెంబర్ ఉంది కదా, స్పామ్ చేసి దొబ్బండి. కమెంట్ బాక్స్ షేక్ అయిపోవాలి. రీసెంట్ గా మనం టాలీవుడ్ రిపోర్టర్స్ మీద ఒక వీడియో చేసాం. దానికి కంటిన్యూషన్ గా పార్ట్ 2 కూడా ఉంది. అది ఎస్కేఆర్ గ్యాంగ్ లో అప్లోడ్ చేస్తా. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే పిన్డ్ కమెంట్ లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి మావా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మరి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.